వైసీపీలో ఇప్పుడు ఒక అత్యంత విచిత్రమైన విస్తుపోయే వాతావరణం కనిపిస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు సర్వసుఖాలు అనుభవించి పదవులు, ఆర్థిక లబ్ధి పొందిన ఆ సామాజిక వర్గ నేతలు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? తీరా ఓటమి ఎదురై పార్టీ కష్టాల్లో పడగానే వైఎస్ జగన్ మళ్లీ ఆ బలహీన వర్గాల కాపు నేతలనే ఎందుకు ముందుకు నెడుతున్నారు? లాభాలు ఒకరికైతే కేసులు, వివాదాలు మరొకరిక. జగన్ పన్నుతున్న ఈ కులం చట్టం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వైసీపీలోని కాపు నేతలు ఎందుకు బలిపశువులుగా మారుతున్నారు? దీనిపై కాపు నేతల కళ్ళు తెరిపించే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ 5 ఏళ్ల పాలనను ఒక్కసారి నిశితంగా గమనించండి. అధికారం మొత్తం ఏ ఒక్కరి చేతుల్లో కేంద్రీకృతమై ఉందో క్లియర్గా అర్థమవుతుంది. సకల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ పీఠాన్ని ఏలిన వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్రను శాసించి కోట్లు వెనకేసుకున్న విజయసాయిరెడ్డి, రాయలసీమలో కనుసైగతో కాంట్రాక్టులు శాసించిన పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అడుగడుగున అమరావతి రాజధానిని అడ్డుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడిపత్రి, ధర్మవరంలో హడావిడి చేసిన కేతిరెడ్డి బ్రదర్స్, లిక్కర్ స్కామ్ నీడలో ఉన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరంతా ఏ కులానికి చెందినవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ బాగున్నప్పుడు సింహభాగం పదవులు, 100 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు వీరే పంచుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఘోర పరాజయం తర్వాత ఈ రెడ్డి నేతలంతా సైలెంట్ అయిపోయారు. కొందరు విదేశాలకు వెళ్ళగా మరికొందరు అసలు పార్టీ ఆఫీస్ వైపు కూడా చూడడం లేదు. మరి ఇప్పుడు జగన్ ఎవరితో రాజకీయం చేస్తున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, కేసులు తట్టుకోవడానికి ఎవరిని వాడుకుంటున్నారు? ఇంకెవరు? అమాయక కాపు నేతలను. అంబటి రాంబాబు, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి కాపు నేతలతో పాటు బీసీ నేత జోగి రమేష్, మహిళా నేత విడుదల రజనీలను మైకుల ముందుకు నెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు విశ్లేషకులు. జగన్ చెప్పినట్టల్లా ఆడుతూ ఈ కాపు నేతలు ప్రత్యర్థులపై అసభ్యకరమైన విమర్శలు చేసి ప్రజల దృష్టిలో విలన్లుగా ముద్ర వేయించుకుంటున్నారు. కోర్టు కేసులు, విచారణలు ఎదుర్కొంటూ రోడ్డున పడుతున్నారు. కానీ కోట్లు సంపాదించుకున్న పెద్ద తలకాయలు మాత్రం తమ వ్యాపారాలను కాపాడుకుంటూ ఏసీ రూముల్లో సేఫ్గా దాక్కున్నాయి. జగన్ పన్నుతున్న ఈ కుల ప్రయోజనాల రాజకీయ చట్టాన్ని వైసీపీలోని కాపు నేతలు ఎప్పటికీ గ్రహిస్తారో చూడాలి. పదవులు వచ్చినప్పుడు తమ వాళ్లకు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం పరాయి వాళ్లకు. ఇదేనా వైసీపీ మార్క్ సామాజిక న్యాయం? జగన్ చేతిలో వైసీపీలోని కాపు నేతలు నిజంగానే బలిపశువులు అవుతున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.